శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. మరి రేపే శని హోమం 15వ తారీఖు 6వ నెల 2024 స్వస్తి క్రోధినామ సంవత్సరం. ఈ శని హోమం అనేది కూడా ఎవరెవరు జరిపించుకోవాలి? నాకు తెలిసి 12 రాశులలో జన్మించిన వారు ఈ శని హోమం జరిపించుకోండి. ఇప్పుడు మీకు శని ప్రభావం లేకపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో సంవత్సరానికో శని ప్రభావం అందరికీ అన్ని రాశులకు పడుతుంది. ఏలినాడు శని పడుతుంది, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రతి ఒక్కరికి ఒక 2 సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఇబ్బంది చేస్తూనే ఉంటుంటారు. మన జీవితకాలం కూడా 30 సంవత్సరాలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన లైఫ్ కూడా చాలా బాగుండాలని మీరు అనుకున్నట్టయితే మరి రేపు శని హోమంలో జరిపించుకోండి. ఎందుకంటే శని కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే నేను చేసేది శని హోమం, ఆ తర్వాత చేయను. ఇక శని హోమం జరిపించుకోవడానికి అవకాశం ఉండదండి. ఇక మీకు నేను ప్రతి నెల ఎందుకు చెప్తున్నానంటే నెలకు ఒకసారి కంపల్సరీ ఎవరైనా కొంచెం అమౌంట్తో అడ్జస్ట్ కాకపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే ఇంకో కొద్ది రోజులు మాత్రమే శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడండి. ఆ లోపైన కొంతమందికైనా ఈ శని హోమం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు తప్పకుండా శని హోమం జరిపించుకోవాల్సిందేనండి. శని హోమాన్ని మిస్ చేసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే మీరు శని హోమం జరిపించుకునేటువంటి వారు కేవలం గోత్రనామాలు కూడా మాకు పంపించినట్టయితే ఆ శని హోమం జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది మీకు పంపిస్తాను. ఆ శని హోమానికి సంబంధించిన వీడియో అనేది మీకు పంపిస్తాను. కాబట్టి మీరు మా దగ్గరికి రానవసరం లేదండి. కేవలం శని హోమం జరిపించుకుంటే మీకు ఆ వీడియో పంపిస్తాను. మీరు ఆ శని హోమంలో పాల్గొన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఇప్పుడు తప్పితే మళ్ళీ మనం చేసుకోవడానికి మాత్రం ఉండదండి. దయచేసి మరి ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా మరి రేపు శని హోమం స్లాట్ బుక్ చేసుకొని మరి తప్పకుండా శని హోమం చేయించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.